సగం సగం వేసేసేయండి. ఓకే, పాసాన్ని ఇప్పుడు మన వైపు తిప్పుకోండి. సపోర్ట్ కింద ఆ హెయిర్ తీసుకుంటున్నా. దీన్ని కూడా ఏంటి కిందకి ఫస్ట్ అందులో కట్ చేసిన హెయిర్ ఉంటుంది మనకి. ఎంత తడి ఉంటే మన చేతిలో అంత గ్రిప్గా ఆగుద్ది. ఇగో ఇది నాకు కొన కనబడుతున్నా, ఇదంతా నాకు ఎక్స్ట్రా హెయిర్. నాకు జీరో అయిపోయింది. చెప్పాక దువ్వినా దీనికి ఇట్లానే దువ్వుతాం. ఈ మిగతా 3కి మాత్రం దువ్విని నుంచోబెట్టాలి. చూస్తా నేను ఎలా లాక్కొస్తున్నాను చూడండి. ఈ 2 ఫింగర్స్ ఇది, ఈ రెండుతో నాకు పని లేదు. మళ్ళీ చూపిస్తున్నా. ముందు దువ్వుకోండి, గ్రిప్ వచ్చింది. లాక్ చేయండి దువ్వెనతో పాటు ఈ హెయిర్ని 2 ఫింగర్స్తో లాక్కుంటూ రండి. చూసుకోండి, ఇక్కడ గైడ్ లేను. ఏమైంది? ఏమైనా పడిపోయింది అంటే అక్కడితో మనం ఆపేసేయాలి. లాగటం ఆపేసి ఇదంతా కూడా మన ఫింగర్కి బయటకు చూసారా, జాగ్రత్త. ఫింగర్స్ కూడా మనం చూసుకోకపోతే కట్ అవుతాయి. కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్త. ఇట్లా అన్నప్పుడు మన స్కిన్ తగిలిద్ది. పట్టుకో. ఇప్పుడు నేను స్ట్రైట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ పైకి. దీనికి కూడా అంతే దువ్విన. మన దువ్విన విధానమే ఇక్కడ. స్ట్రైట్ ఏమైంది? ఇంకా మిగిలింది ఇవే. ఇలా స్టెప్స్ చేసే కొద్ది ఏమవుతుందంటే ఈ తగ్గుతూ వస్తాయి. అప్పుడే జిట్టు కట్టేది ఎక్కువగా. ఇంకా ఈ 2 ఉన్నాయి చూడు. నేను ఇందాక ఏం చేసా, 360 చేశాగా. ఇది ఇక్కడ తాగింది చూసావా. ప్రొఫెషనల్స్ ఎలా చేస్తారంటే దువ్విన ఇక్కడే ఉంటుంది చేతిలో. మనం ఎడబెట్టుకొని ఆడబెట్టుకొని ఏం చేస్తాం, వాళ్ళు చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఉంది కదా కత్తిర, దీన్ని ఇలా పట్టేసుకుంటారు. ఇప్పుడు దువ్వుతాం. పట్టుకునే విధానం కత్తిర ఇది మా వాళ్ళు కాదు. అయ్యింది బనానా క్లిప్ ఒకసారి మేడంకి.